ఆహ్వానం. భారతరత్న గొప్ప రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ తేదీ 15/12/2025 సోమవారం సాయంత్రం. వేదిక క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ జంక్షన్, పాత బైపాస్ రోడ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర, ఒంగోలు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మా ఆహ్వానం. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు కూటమిలోని నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ విగ్రహావిష్కరణకు విచ్చేసి కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్. టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో వెంగముక్కలపాలెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. పరిష్కారం చేసే దిశగా ఆయన ముందరకి మీరు అంతైనా లేటెస్ట్ సమాధానం వచ్చింది. మీరు కొంచెం షామ్ ఇది ఒంగోలు చేసేవాడు ఫస్ట్ అంబేద్కర్. ఈ రోజు కూడా పేదల్ని జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారైనా నేను ఇది చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి షామ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒక్క నిమిషం, ఇది రాజకీయ కార్యక్రమం. తప్పకుండా ప్రతి సంవత్సరం అతనికి స్థాయి ఉన్నా లేకపోయినా క్రీస్తు బాటలో పేదలకి నాకున్న దాంట్లో సహాయం చేయి, బాగుంటావు అని చెప్పి ఆ భగవంతుడి సూక్తితోటి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ కార్యక్రమం చేస్తున్న మన చుండి శ్యామ్కి మనందరం ఒకసారి కృతజ్ఞతలు అందరి తరఫున తెలియజేస్తూ అందరికీ ఈ అభివృద్ధి చెప్పాలంటే ఈ డయాస్ ఏదన్న అందరికీ పోయినసారి టర్మ్లో జనార్దన్ గారు ఈ కాంపౌండ్ కానీ ఈ డయాస్ కానీ కడతం జరిగింది. ఇది ఒక సిస్టమేటిక్గా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ఎమ్మెల్యేకు వెంగముక్కపాలెం గ్రామ ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ క్రిస్మస్కి ఎన్నో సంవత్సరాల నుంచి చుండి శ్యామ్ గారు ఇట్లా పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ వెంగముక్కలపాలెంలో ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ముందుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీని పోయిన 5 సంవత్సరాలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా పార్టీని ముందుండి నడిపించి ధైర్యంగా ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి పార్టీ కోసం కష్టపడిన చుండి శ్యామ్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని, ఇంకా రాబోయే రోజుల్లో చుండి శ్యామ్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా నాకు ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు. ఈ డివిజన్లో ఏ చిన్న సమస్య వచ్చినా అందరినీ కలుపుకుంటూ పోతూ మన చుండి శ్యామ్ కూడా మాకు ఎంతో సహకారం ఇస్తున్నాడు. ఈ డివిజన్లో మీరందరూ చక్కగా కలిసి ఉండి ఈ డివిజన్లో
మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి మీ అందరూ కృషి చేయాలని మరి ఒక మంచి తిరుపతి అయినప్పుడు మట్టి తోలిచ్చాడు ప్రతి ఒక్క లైన్కి. అది కిస్తారేజ్ వాళ్ళు తోలిచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు అదే ప్రకారంగా డప్పాలు కొట్టుకుంటే వెళ్ళిపోయారు. సరైన వారానికి వచ్చేసి ఒక ట్యాంక్ నీళ్ళు పంపిస్తున్నారు అక్కడ మద్దతు సకానికి. 2 డ్రమ్ములు మాత్రమే వచ్చేది. ఏందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చేది 2 డ్రమ్ములే, ఇష్టమైతే పెట్టుకోండి లేకపోతే లేదు అంటున్నారంట ఆడవాళ్ళతో. ఎన్ని విధాలుగా ఏం చేసుకున్నా కానీ ఎంతసేపు మీరు ఒక్కసారి కాలనీలోకి దిగి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఎక్కడ చూసినా కానీ భూ కబ్జాలు మాత్రమే జరుగుతున్నాయి. చేసింది అన్ని అభంశం తెలియని చిన్నపిల్లల మీద నెట్టేస్తున్నారు. ఎవరైనా కానీ మా వెనకాల పార్టీలో కష్టపడి తిరిగిన వాళ్ళు భూ కబ్జాలు చేశారని చెప్పేసి ఎవరైనా కానీ కనుక నిరూపించగలిగితే మా మీద కేసులు పెట్టి ఎప్పుడైనా కానీ లోపల తోపించచ్చు మీరు. మరి ఈరోజు నేను గతంలో వేరే పార్టీలో వర్క్ చేసినప్పుడు వెంగముక్కలపాలెం ఇన్ఛార్జిగా చాలాసార్లు వచ్చాను. ఆ రోజున చాలా మంది నాయకులు ఈ పార్టీలో ఉన్నారు, కానీ ఎక్కువగా డామినేట్ చేస్తుండేవాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఈ వెంగముక్కలపాలెంలో కానీ మదర్ తెరెసా కాలనీలో కానీ. జనార్దన్ రావు గారి నాయకత్వం వచ్చిన తర్వాత వారి సారథ్యంలో చుండి శ్యామ్ గారు కానీ వాళ్ళ యువకులు కానీ మనకి ఉన్న నాయకులు కానీ మదర్ తెరెసాలో ఉన్న కార్యకర్తలు కానీ ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తని టచ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఎలక్షన్ రోజు మీరు చూపించాలని చెప్పి నేను సభలో ఆ మరుసటి రోజు జనార్దన్ గారు రావటం చూడటం అన్ని విధాల మనకు అండగా ఉండటం జరిగింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో వెంగముక్కలపాలెం అనేది ప్రత్యేకించి ఆయన మనసులో ఉంటుంది. ఎందుకంటే ఆ ఎలక్షన్ రోజు మీరు చేసిన పులుల్లాగా పోరాడింది ఆయన మనసులో ఉంటుంది. భవిష్యత్తులో మీ అందరికీ వెంగముక్కలపాలెం ఆయన తరపు నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అన్ని పనులు కూడా మీకు జరుగుతాయి చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే మీ అందరికి చెప్పేది అంటే డీజేఆర్ అంటే డీజేఆర్ ట్రస్ట్ అని మీరు తనలో వింటానే ఉన్నారు. దామచల్ల జనార్దన్ రావు గారి ట్రస్ట్. అది నిర్మించడానికి గల కారణం ఏంటంటే చదువుకునే మీలాంటి బిడ్డలు, పేద పిల్లలు ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరినీ ఉచితంగా చదివించే కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వైద్య కార్యక్రమాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి సొంత దౌర్జన్యం చేశారు. సహజంగా జరిగే ప్రక్రియ. మరి ఎందుకని ఆ రోజు ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు? కానీ శాశ్వతంగా అతన్ని జీవితంలో ఇంకోసారి ఎన్నికల పోటీ చేయకుండా అతన్ని బ్యాన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు అతన్ని. అటువంటి కార్యక్రమాలకి ఎదురొడ్డి నిలబడినటువంటి శ్యామ్ని, వలేడి తిరుపతి స్వామిని, వారి బృందాన్ని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. ఒకవేళ తిరిగి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి కాదు, మా పరిస్థితి కంటే కూడా ముందు వాళ్ళిద్దరి పరిస్థితి ఏ రకంగా ఉండేది కూడా మీరు అంచనా వేసుకోవాలి. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది కాబట్టి ఈరోజు మీ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆయన మీ ప్రాంతానికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సింగరాజు రాంబాబు గారు చెప్పినట్టుగా శ్యాము అట్ట వస్తాడు. ఎమ్మెల్యే గారు తీసుకుంటారు, తీసుకురారు, అసలు చెప్పాల్సింది ముక్కుసూడిగా చెప్పేటు ఇది మీ పని చేయాలంటారు, వెళ్ళిపోతారు. వినడం చేయకపోతే మాత్రం మళ్ళీ అమలు పడతానే ఉంటాడు. కాబట్టి మీ ప్రాంతాన్ని మాత్రం నిజంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాత్రం తప్పకుండా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మీరు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ గుర్తింపును తీసుకురావడం కానీ ఆ తెగు ముఖ్యంగా ఈ కుటుంబం గురించి నేను చెప్పాలా. ఏంటంటే గతాన్ని మర్చిపోతున్నారు అందరూ. నాకు కనీసం జెండా తీసుకుపోయే ఆస్కారం లేనప్పుడు కూడా ఈడి కుటుంబం తెలుగుదేశం జెండా తీసుకొని రన్నా మా 4 కుటుంబాలు వస్తాయని దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగ సత్యలతమ్మ గారి ఆశీస్సులు అందుకొని తెలుగుదేశం జెండా పట్టిన ఏకైక మగోడీడు. ఈడు మొన్న సాక్షి పేపర్లో నోరు జారాడు. అయినా సరే నేనేమన్నానంటే ఒకే మాట అన్నా, తప్పు కష్టపడినోడే స్పీడ్గా మాట్లాడతాడు, కష్టపడినోడు తెలివిగా పని చేసుకొని వెళ్తాడు, కష్టపడినోడికి స్పీడ్ ఎక్కువ. దాన్ని అనుసరించి
వీళ్ళని నేను ప్రేమగా మళ్ళీ పలకరించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మా అన్న మార్కెట్ యార్డు చైర్మన్ అయినటువంటి అయినాబత్తిన ఘనశ్యామ్ గారికి, అట్లాగే మా అన్న సింగరాజు రాంబాబు గారికి, అట్లాగే మా అన్న కుమారుడు పమిడి తేజ గారికి, అట్లాగే బ్లడ్ ఆఫ్ ద బ్లడ్ మా అన్న శశాంక్ గారికి, అట్లాగే ఇక్కడ సుపరిచితులు ఈ గ్రామ వాస్తవులైన సూర్యప్రకాష్ రెడ్డి గారికి, టౌన్ అధ్యక్షులు మదన గారికి, వెంగట గారికి, పల్లపోతు గారికి పేరు పేరు వరుసన మీ అందరి తరపున వాళ్ళ కృతజ్ఞతలు చెబుతున్నా. మౌలాలి తిరుపతి స్వామి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అని రాజీ పడి బతికేవాడిని అయితే మాత్రం మా అన్నదమ్ములు మాత్రం దేంట్లో రాజీ పడేవాళ్ళం కాదు. ధర్మం ఎటుంటే అది అయిద్దా కాదా అని ఆలోచిస్తాం తప్ప రాజీ పడి బతకటం అనేది మాకు అసలు ఎప్పుడూ లేదు. నేను ఒకటే చెబుతున్నా, మీరందరూ రోడ్లు అడిగారు, పల్లెలో అద్దానంగా ఉన్నాయి, ఆ ఎంచర్ల వల్ల నీళ్లు వస్తున్నాయి. నేను ఎస్టిమేషన్ వేసి మున్సిపాలిటీలో నేను తిరుపతి స్వామికి ఇచ్చి మొత్తాన్ని పంపించా. ఆ పేపర్లో కనపట్టు నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లా. ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఆవేశం వస్తుంది. కష్టపడ్డవాడికి ఎవరికైనా ఆవేశమే కదా. తెలుగు కల్లవాడు ఎందుకు పని చేసుకొని వెళ్తాడు, నాకు అవసరం లేదా పని కూడా. ఇప్పుడైనా చెబుతున్నా, నాకు నా గ్రామం బాగుపట్టమే. నేను అందుకని ఆయన కడకి టెంపుకి వెళ్తా. ఆయన ఏమో తల బాదుకొని ఏందిరా ఈడు ఇంక నన్ను ఏమనలేక కూడి తినిపోరా అంటాడు. నేను మళ్ళా కాడకు వస్తా, అప్పుడు అన్నం తినిపోరా అంటాడు. ఆయనకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన కాడ ఉండా, లేకపోతే నా పరిస్థితి వేరు. నేను ఏది ఆశించేవాడిని కాదు, ఏది ఆలోచించేవాడిని కాదు. ఖచ్చితంగా 1.5 నెలల తర్వాత ఈ గ్రామంలో ఉన్న పనులన్నీ శ్మశానం కూడా చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, ఒక్కరోజు విఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారిని పంపండి, శ్మశానాన్ని కూడా యాడియాలో నేను క్లియర్ చేస్తా. మీ అన్ని పనులు అవుతాయి. నేను వేదిక మీద చెప్పటం కూడా అంటే ఆవేశం తట్టుకోలేకపోతున్నాను. మన పరిస్థితి ఏంటంటే అసలు సచివాలయంలో ఉద్యోగులు వేస్తున్నారు. సచివాలయంలో ఎంగంపాలెం వేసేటప్పుడు ఎంగంపాలెం వాడిని అడగాల. ఈరోజు మీ పరిస్థితి అదే కదా, అన్న అర్జీ తీసుకోవటం లేదు, అన్న వాళ్ళు చేయటం లేదు, వీళ్ళు చేయటం లేదు. నన్ను అడిగితే నేను చెప్పాను వాళ్ళు వద్దులన్నా వీళ్ళు వద్దులన్నాని. నేనేది పట్టించుకోదలుచుకోవాలి. ఇన్ని అపనిందలు కూడా అసలు పేటీఎం బ్యాచ్ ఒకటి తయారయ్యి ఆయన చెవు కొరుకుతుంది. నేను 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చేయాలి, ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద సారీ చెప్పను. అసలు నేను మాట్లాడినా నాకు అవసరం లేదు. ఆ సిస్టంలో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ సిస్టంలో రాలా. చేతనైతే పని చేపట్టం. 95లో వర్గాన్ని స్థాపించిన నేనేడ 95 రాజకీయాలు చిన్నప్పుడు మా అన్న దేవదాస్ గారు ఈ పారిగోళ్ళు ఏదన్నా లైట్ వస్తే అదిగో మన సెంటర్లోనే ఇవన్నీ చెప్పేవాడు. నీళ్లు లేనప్పుడు కూడా మా అన్న మాగుండ సుబ్రహ్మరెడ్డి గారి ద్వారా నీళ్లు తెప్పించి ట్యాంకర్లు తోలితే గ్రామానికి మొత్తం సరిపోయేటట్టు చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు గెలిచినాక నేను 2 సంవత్సరాల్లో బాగా దగ్గరయ్యేప్పుడు దగ్గరయ్యి చెట్ట ఈ పనులన్నీ అసలు కమిషనర్ని కూడా పిలిచి అదిగో ఆ కాలువ కడితే 10 లక్షలు నా స్థాయికి నష్టం, మొత్తం ప్లాస్టింగ్ కింద క్లీనింగ్ చేపించినాక బిల్లీలా ఆ సిస్టమ్ లేదన్నారు. అయినా నేను ఆయన కాడకు అడుగు కట్టా సింగయ్య గారు ఆయన ఇద్దరు కూర్చున్నప్పుడు ఫస్ట్ పోయి బాధపడింది నేనే. ఆయనకు తెలుసో తెలియదు, ఇప్పుడు గుర్తుందో లేదు. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ అరే అన్ని సర్దుకుంటే మాకు ఒక టైం వచ్చింది రారా, కానీ పార్టీని విడిచిపెట్టగాక నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఉండు పార్టీలో, నాకంటూ ఒక టైం వచ్చిన రోజు నిన్ను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఇంటికి పోతే అయ్యా టిఫిన్ చేయ్యా అన్నం తినేసాము నేను ఏదన్నా అంటుంటే నవ్వుతా ఉండిద్ది. ఆ ప్రేమ కోసమే నాకు ఎంత కష్టం వచ్చినా గమ్మున ఉంది. లేకపోతే ఇక్కడ రాజకీయం చేయాలంటే ఎవరి వల్ల కాదు, రాలేరు కూడా. మదర్ తెరీసా కాలనీలో నీళ్లు వస్తే మల్లాతుల్లో మా ఓడి తిరుపతి స్వామిని నేను మౌలాలిని తీసుకొని అన్నం పెట్టడానికి చెప్తే నీకు శాతం అయితే ఇంకొక పేషెంట్ తీసుకొచ్చి పెట్టు, నాకు కారణం ఉన్నది నేను పెట్టే 6 రోజులు పెట్టు. సేవ ఏం చేశాడమ్మా, సేవ ఏం చేశాడంటే సేవ ఏం చేశాడో ఆ కాలనీ వాసులు అడుగు, నేనేం చేశానో వాళ్ళని అడుగు. వద్దు ఎప్పుడు మనకి క్రిస్మస్ వస్తుందనగానే ఇది ఆనవాయితీ. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం వెంగముక్కలపాలెం రావటం, వెంగముక్కలపాలెంలో అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఉండే సమస్యల మీద మనం మాట్లాడుకోవటం, మళ్ళా ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, మనం ఇంకా ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఒకసారి తెలుసుకోవటం, అదేవిధంగా పెద్దలందరూ కూడా
వచ్చి ప్రతి ఒక్కరం కూడా మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం ఇలాంటివి ఆనవాయితీగా మనం అందరం కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అదే ఆనవాయితీగా ఈరోజు మళ్ళా మన క్రిస్మస్ 25వ తారీఖు వస్తుంది కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. అదేవిధంగా మీ అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ యేసునాథుడి దయ వల్ల అందరూ బాగుండాలి. యేసునాథుడు చెప్పినది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎదుటి మనిషిని ప్రేమించండి, ఎదుటి మనిషిని శాంతంగా ఉండాలి, ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, అందరూ కూడా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ తోడుగా ఉండాలి అనేదే యేసునాథ్ సందేశం. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పండగ మన క్రిస్మస్ పండుగ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అన్ని మూలలు కూడా ఈరోజు క్రిస్మస్ పండుగలు చేసుకుంటారు ఈ నెలంతా కూడా, సెమీ క్రిస్మస్లు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా మనం ఆయన చెప్పిన విధానం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను మనం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఈరోజు ఉండే ఇందాక మౌలాలి మాట్లాడుతా అక్కడ మన మదర్ తెరీసా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పడితే వాళ్ళు రేకులు వేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పారు. నేను ఎంఆర్ఓకి చెప్పాను, ఆ విఆర్ఓలు పెట్టాము, ఒక కమిటీ వేసాం. అక్కడ ఇచ్చింది యాక్చువల్గా మదర్ తెరీసా కాలనీలో 110 పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. నేను మళ్ళా కూడా మీ అందరి సమక్షంలోనే చెప్తున్నా, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరి అయితే లీగల్గా ఉన్నాయో అవన్నీ ఉంచుతాం, లీగల్గా లేని అన్నీ కూడా తీసేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఎవరికైతే లేవో నిజంగా ఇక్కడ నివసిస్తా పట్టాలు ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెష్గా పట్టాలు ఇస్తాం. ఎందుకంటే పట్టాలు మీకు ఇచ్చేది ఒక గౌరవం కోసం. మీ అందరూ కూడా ఒక పట్టా అనేది మీ సొంత, మీ హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కు కానీ దగ్గర పెట్టుకున్నారు అంటే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది, ఎవరు మీ జోలికి లేకుండా ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి అవన్నీ చేస్తాం. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత పట్టాలు, ఆ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ అదేవిధంగా కరెంటు కూడా పోయినసారి అడిగితే కరెంటు స్తంభాలు వేయించి లైట్లు కూడా వేయించాం. అదేవిధంగా డ్రైన్లు వేపిస్తాం. మంచినీళ్ళు ఏదో రావట్లేదు అని చెప్పేసి ఇందాక ఒక ట్యాంకర్ వస్తుంది, ఒక డ్రమ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక డ్రమ్ము కాదు, ఇంటింటికి కుళాయి అనేది మనకు ఉండాలి. మనకు దగ్గరలో ఉన్నాం, మనకి పక్కన సమర్శల ట్యాంకులో ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ పట్టాల సమస్య అయిపోతే అన్నీ కూడా రోడ్లు డెవలప్ అవుతాయి, అన్నీ కూడా మీకు పరిస్థితులు అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కారులో వెళ్ళిపోయే విధంగా ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఎంక్వైరీ రిపోర్ట్ తొందరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కాలనీ పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సింది పోయినసారి చెప్పాను నేను, ఇది మంచులో కూర్చోకూడదు, మన వాళ్ళంతా కూడా ఇబ్బంది రాకూడదు. ఇక్కడ ఒక షెడ్ లాగా మనం వేద్దాం, షెడ్లు వేసి ఫ్యాన్లు ఎన్ని కూడా పెట్టుకుంటే ఇక్కడ చిన్న పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి అది కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ కల్లా 100% మీకు ఇది కట్టించి దానిలో కూర్చునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్షం పడ్డా, మంచు పడ్డా, లేకపోతే ఎక్కువ ఎండగా ఉన్నా ఏ ఇబ్బందులు ఉండవు, మీకు ఫ్యాన్లు అన్నీ ఉండేటట్టుగా దీన్ని కార్యక్రమం కూడా చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్నే టెండర్ కూడా పిలిచాం. ఎక్కడైతే మనం వేసిన రోడ్డు అక్కడే ఆగిపోయింది. మనం ఆ రోజు మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి మనకి 2 బ్రిడ్జీలు దాటిన తర్వాత దాకా మనం 7 మీటర్ల రోడ్డు వేసాం. అక్కడి నుంచి 3.5 మీటరు ఈరోజు అట్లానే ఉంది. ఇక్కడి నుంచి మళ్ళా మన వెన్నముక్కలపురం దాటిన తర్వాత మనకి ఏదైతే భగీరథ ఫ్యాక్టరీ యువతల దాకా ఈ 2 కిలోమీటర్లు ఆ రోజు ఆగిపోయింది. ఎప్పుడు 2019 ఆగింది. ఇప్పుడు పూర్తిగా అన్ని విధంగా కూడా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రైన్ కూడా మనం పెట్టాం. డ్రైన్ కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న చిన్న తుఫాను, ముందా తుఫాను వచ్చినప్పుడు దగ్గర 27 సెంటీమీటర్ల వర్షాలు పడ్డది. 27 సెంటీమీటర్ల వర్షంలో మనకి ఒంగోలులో కూడా పైన ఎక్కడైతే చెరువులు కట్ అయినాయో
అవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. దాంతో మన కాలనీలు కూడా అన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందులు రావటం, నీళ్ళు రావటం, ఇందాక మన వీడియో కూడా చూపించారు మన వాళ్ళు, అది కూడా చూశాను నేను. కాబట్టి మనం అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా కూడా దానికి సమస్య లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నా వంతైన ఏ అయితే పనులు నా దృష్టి తీసుకొచ్చినాయో 14-19లోనే మీకు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే చేసాం. ఇంకా ఉండేది ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇంకా కొంచెం సిమెంట్ రోడ్లు లేకుండా కానీ అలాంటిది ఏదైనా నాకు తెలిసి వెంగముక్కలపాలెంలో దాదాపు అన్నీ కంప్లీట్ చేసాం. అక్కడే మనకి మేజర్గా మదర్ తెరీసా కాలనీ ఒకటే ఉంది. మదర్ తెరీసా కాలనీ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసి వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడంతా కూడా పేద ప్రజలు ఉండేది, అందరూ కూడా డైలీ పనిచేసేవాళ్ళు. ఎంతో అభిమానంగా మన ఎలక్షన్ కూడా ఎవరిని లెక్క చేయాలి, మహిళలు కూడా ముందుకొచ్చి గొడవకైనా ముందుండి చేశారు. అవన్నీ నేను మర్చిపోను. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మీకు ఏం చేస్తే బాగుంటుందో అవి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉండే పనుల్లో రాలేకపోయిండొచ్చు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తానే ఉన్నా. ఏదైనా కూడా మొన్న ఆ కాలం డ్రైనేజీలు కూడా భూమి పూజ చేయడానికి వచ్చాను. మళ్ళా కూడా రేపు వచ్చినప్పుడు డివిజన్లో కూడా అన్నీ కూడా రేపు జనవరి కొత్త సంవత్సరంలో అన్ని డివిజన్లు కూడా మనం తిరిగే కార్యక్రమం కూడా పెడతా ఉన్నాం. పెట్టినప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ఆ రోజు నోట్ చేసుకొని అన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏదైనా ఇంకా ఉండే ఈ 3.5 సంవత్సరంలో మన గ్రామానికి ఇంకా సమస్య అనేది ఏదీ లేకుండా ఉండే విధంగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కొంతమంది కానీ మీకు ఏది ఉన్నా కూడా దాని మీద రాసి ఇవ్వండి, దాన్ని అన్నీ కూడా పెట్టి తప్పకుండా దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మీరు వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే అభిమానం, ఇదే ఆప్యాయతతో మీరు అందరూ కూడా పెద్దలు చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి అందరూ కూడా స్వాగతం పలికే దాంట్లో కూడా నాకు పూలు అంటే ఎలర్జీ అని చెప్పాను. ఆ పూలు వల్ల వేసే వాళ్ళకి బాగానే ఉంటుంది, పడ్డవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. అది 100 సార్లు చెప్పాను నేను, పూలు తేవద్దురా పెట్టద్దురా అని. ఆ పూలు మాత్రం జల్లిస్తాడు. ఆ పూల వల్ల ఒళ్ళంతా అదొక డస్ట్ ఎలర్జీ వస్తుంది. కాబట్టి మీ అభిమానాన్ని ఎప్పుడూ మర్చిపోం. ఎన్నికలప్పుడు కూడా తిరుపతి స్వామి వాళ్ళ పిల్లోని కానీ తిరుపతి స్వామి వాళ్ళ అమ్మాయిని కానీ చేసినంతా మర్చిపోయేది కాదు. అవన్నీ గుర్తున్నాయి. అంటే పొద్దుగుకులు మనం మాట్లాడుకునేది మనసులో పెట్టుకోవాలి. మనం ఏం చేయాలో చేసుకునే పద్ధతిలో మనం చేసే పద్ధతిలో చేస్తాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కూడా మనకు అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మీ కాలనీకి సార్ వస్తా ఉన్నారు కదా, జ్ఞాపకం వస్తారు, ఒక రోజు వస్తారు మీ దగ్గరికి, కాలనీకి వస్తారు. ఓకేనా? కాలనీకి వస్తారు. మీ కాలనీ నేను వస్తాను.
को जो तू छेड़े, चांद भी बोले तुझको उसकी चांदनी न चुरा ले, चांदनी न चुरा ले। चुटकी में लाई जो रोशन तारे, तू ही है, तू ही है। खोल पिटारी जादू की, वो तू ही है, तू ही है। यही है तो, यही है तो, झूमी जो तेरे नक्शो कदम पे। तू चमकी चमकी जो तू, हो तू चमकी चमकी जो तू, तू चमकी चमकी जो तू, हाँ तू चमकी चमकी जो तू। तू चमकी चमकी जो तू, तेरी चमक से चमके दुनिया। तू चमकी चमकी जो तू, तेरी चमक से चमके दुनिया। रोशनी सुनहरी सी निखरी सवेरे, सितारे आसमां के फिक करे जो, सुलगती धूप जैसी चमकती शाम जैसी, हर महफिल को सजाए बस वो। What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? Is the one and only, the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. Malabar Gold and Diamonds presents the Brides of India.